SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. ఆలయ నిర్మాణం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తితో పాటు ఆధ్యాత్మికతకు దోహదం. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలం ఎల్లమ్మ రంగాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ 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 బాలాజీ వెంకటేశ్వర స్వామి ప్రాణప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ యాదగిరిగుట్ట తరహాలో కృష్ణశిలలతో ఆలయం నిర్మించడం అద్భుతమని నిర్వాహకులను అభినందించారు. మనం నిర్మించే ఆలయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తితో పాటు ఆధ్యాత్మికతకు దోహదం చేస్తాయని అన్నారు. ఆహ్వానితులు సంజీవ్ రెడ్డి, నరేందర్ రెడ్డిలు నిరంజన్ రెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. నిరంజన్ రెడ్డి వెంట మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, గోలి శ్రీనివాస్ రెడ్డి, యడ్మా సత్యం, విజయ్ గౌడ్, రాజేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపీ రెడ్డి. శైలితో కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలయ నిర్మాణాన్ని చాలా పట్టుదలగా మొదలుపెట్టి గ్రామస్తులందరూ కూడా ఐక్యమత్యంతో పూర్తి చేయడం జరిగింది. దీంట్లో ప్రధాన భూమిక పోషించినటువంటి సోదరులు గున్నా సంజీవరెడ్డి గారు, వారి సోదరులు నా మిత్రులైనటువంటి రాజేందర్ రెడ్డి గారు, వారికి సహకరించినటువంటి అనేక మంది ఈ ప్రాంతం వాళ్ళు, బయటి వాళ్ళు, ఎన్నో చేతులు కలిస్తేనే, ఎంతో శ్రమ చేస్తేనే, ఎంతోమంది మనసు మీద తీసుకుంటేనే ఈ బృహత్ కార్యం నెరవేరుతుంది. నేను 3 ఏళ్ల క్రితం వచ్చి ఉంటే ఇక్కడికి 3.5 ఏళ్ల క్రితం మన ఊరు మనబడి కార్యక్రమానికి ఆనాడు మంత్రిగా వచ్చినప్పుడు రాజేందర్ రెడ్డి గారు నన్ను ఆహ్వానించి మా దగ్గర కృష్ణశిలలతోనే నిర్మాణం చేస్తున్నాము, సిమెంటు లేకుండా కేవలం రాతి కట్టడమే, యాదగిరిగుట్టలో ఎట్లయితే కేసీఆర్ గారు అద్భుతమైన నిర్మాణం చేసిండ్రో అంత పెద్దది కాకపోయినా మా స్థాయిలో మేము చాలా గొప్పగా చేస్తున్నాం, మీరు ఒకసారి చూడండి అంటే రావడం జరిగింది. ఆనాడు ఈ గ్రామాన్ని సందర్శించి నిర్మాణంలో ఉన్నటువంటి ఆలయాన్ని ఆ రోజు చూడడం జరిగింది. శతాబ్దాల వరకు కూడా మన తర్వాత తరాలు, అనేక తరాలు అంతరించిపోయినా సరే ఆలయం మాత్రం ఎల్లప్పటికీ ఉంటుంది. అంత గొప్పగా నిర్మాణం చేసినారు. పైగా వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా ప్రాశస్త్యంతో ఉన్నటువంటిది. నిష్ఠ పూజలతోన అన్ని రకాల పద్ధతులను పాటించి కార్యక్రమాన్ని చేసినారు. దీంతో మన ప్రాంతానికి కానీ మన రాష్ట్రానికి కానీ సర్వజనులకు అందరికీ కూడా మంచి జరగాలని, మంచి జరుగుతుందని, అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పి భావిస్తూ మరోసారి అందరికీ శుభాకాంక్షలు. నమస్కారం అందరికీ.